అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద, అతి రహస్యమైన, అతి అద్భుతమైన మరియు అతి ప్రమాదకరమైన జీవ వైవిధ్య నిధి. ఊహించండి, భూమిపై ఒక భారీ ఆకుపచ్చ సముద్రం, ఎక్కడ చూసినా అంతులేని చెట్లు, దట్టమైన ఆకులు, రహస్యమైన శబ్దాలు, రంగురంగుల పక్షులు, అద్భుతమైన జంతువులు. కానీ ఈ అందంలోనే మరణం దాగి ఉంది. ఇక్కడ చిన్న చీమ నుంచి పెద్ద సాపు వరకు మనిషిని ఒక్కసారిగా మట్టి కరిపించే శక్తి ఉంది. ఇది కేవలం ఒక అడవి కాదు, ఇది ప్రకృతి యొక్క రహస్య రాజ్యం. ఎక్కడైనా ఒక అద్భుతం, ఎక్కడైనా ఒక మరణ హెచ్చరిక. ఇక్కడి ప్రతి అడుగు ఒక సాహసం, ప్రతి శబ్దం ఒక హెచ్చరిక, ప్రతి రంగు ఒక రహస్యం, ప్రతి మొక్క ఒక ఔషధం, ప్రతి జంతువు ఒక యుద్ధ వీరుడు. ఈ రోజు మనం ఈ అద్భుత జంగల్ గురించి, దాని ఆశ్చర్యకరమైన వాస్తవాలు, అద్భుతమైన మొక్కలు, పురాతన రహస్యాలు, గిరిజన సంస్కృతులు, అంతువేని జీవ వైవిధ్యం, అరుదైన జీవులు, అసాధారణ ఘటనలు మరియు అతి ప్రమాదకర జంతువుల గురించి చాలా వివరంగా, లోతుగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రహస్యమైన, భయానకమైన, అద్భుతమైన ప్రయాణం మొదలు పెడదాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. ఇది దాదాపు 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల, అంటే 67 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది భారతదేశం కంటే రెండింతలు పెద్దది. ఆస్ట్రేలియా దేశ సైజుకు దగ్గరగా ఉంది. దక్షిణ అమెరికాలో 40% భూభాగాన్ని ఆక్రమించి ఉంది మరియు ప్రపంచంలోని మిగిలిన వర్షారణ్యాల్లో సగం భాగం ఇక్కడే ఉంది. బ్రెజిల్ సుమారు 60%, పెరు, కొలంబియా, బొలీవియా, వెనిజులా, ఈక్వడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా అనే 9 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ విశాలమైన ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవి. ఇక్కడి దట్టత్వం వల్ల సూర్యకాంతి నేలపై చేరడం చాలా కష్టం. పగటిపూట కూడా చాలా చోట్ల రాత్రిలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ వర్షం సంవత్సరంలో దాదాపు ప్రతిరోజు పడుతుంది. సగటున 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ఈ అడవి లోపల ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. తేమ 80 నుంచి 100% మధ్య ఉండటం వల్ల ఇది ఒక భారీ స్టీమ్ రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఎంతో తేమగా ఉండటం వల్ల మనిషి శరీరం నుంచి నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీర్ఘకాలం ఇక్కడ ఉండటం చాలా కష్టం. అమెజాన్ ప్రపంచంలోని 10% జాతులకు నివాసం, అంటే ప్రతి 10 జాతుల్లో ఒకటి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ 40,000 నుంచి 50,000 మొక్కల జాతులు, 3,000 చేపల జాతులు, 1,300 పక్షుల జాతులు, 427 సస్తనాలు, 438 సరీసృపాలు, 2.5 మిలియన్ కీటకాలు ఉన్నాయి. కొన్ని అంచనాల ప్రకారం మొత్తం జాతుల సంఖ్య 10 మిలియన్లకు పైగా ఉండవచ్చు. వీటిలో చాలా ఇంకా శాస్త్రవేత్తలకు తెలియవు కూడా. ప్రపంచంలోని 20% ఆక్సిజన్ ఇక్కడి నుంచి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది నెట్ జీరో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, ఎందుకంటే డీకంపోజిషన్ ప్రక్రియలో ఆక్సిజన్ వినియోగమవుతుంది. అయినా ఇది 150 నుంచి 200 బిలియన్ టన్నుల కార్బన్ను నిల్వ చేస్తుంది. ఇది ప్రపంచ శక్తి వ్యవస్థ నుంచి వెలువడే CO2 కంటే 12 రెట్లు ఎక్కువ. అమెజాన్లో 390 బిలియన్ చెట్లు ఉన్నాయి. ఇవి ప్రతిరోజు 20 బిలియన్ టన్నుల నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. దక్షిణ అమెరికాలో వర్షపాత చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఒక పెద్ద చెట్టు ఒక రోజులో 1000 లీటర్ల నీటిని విడుదల చేయగలదు. అది 10 బాత్టబ్బుల నీటికి సమానం. ఈ అడవి ప్రపంచ వాతావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ప్రపంచ ఊపిరితిత్తులు అని పిలుస్తారు. ఇక్కడి చెట్లు సంవత్సరానికి 13 అడుగులు పెరిగే కపోక్ చెట్లు 200 అడుగుల ఎత్తు చేరుకుంటాయి. ఇవి అడవి పైభాగంలో ఒక పూర్తి ఈకోసిస్టమ్ను సృష్టిస్తాయి. ఆకులపై చిన్న చిన్న మొక్కలు, ఆర్కిడ్లు, బ్రొమీలియాడ్స్ పెరుగుతాయి. ఇక్కడి ఆర్కిడ్ జాతులు వేల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని రాత్రి మాత్రమే పూస్తాయి. అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పెద్ద నది. నీటి పరిమాణం ప్రకారం 6,992 కిలోమీటర్ల పొడవు, ప్రతి సెకండుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోకి చేరుతుంది. దాని నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదుల కంటే ఎక్కువ. అడవి దట్టంగా ఉండటం వల్ల పగటిపూట కూడా నేలపై సూర్యకాంతి 1% మాత్రమే చేరుతుంది. రాత్రిలా చీకటిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు నీరు చెట్ల ఆకుల ద్వారా 10 నిమిషాల తర్వాతే నేలకు చేరుతుంది. ఇక్కడ ప్రతి 3 రోజులకు ఒక కొత్త జాతి కనుగొనబడింది. 1999 నుంచి 2009 మధ్య ప్రతి 3 రోజులకు ఒకటి కనుగొనబడింది. 25% ఆధునిక ఔషధాలు అడవి మొక్కల నుంచి వచ్చాయి, కానీ 1% మాత్రమే పరీక్షించబడ్డాయి. ఇక్కడి మొక్కల నుంచి క్యాన్సర్, మలేరియా, హృదయ సంబంధిత వ్యాధులకు ఔషధాలు వచ్చాయి. ఉదాహరణకు విన్కా ఆల్కలాయిడ్లు, విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇక్కడి కొన్ని మొక్కలు రక్తపట్టడం, డయాబెటిస్, మలేరియా లాంటి వ్యాధులకు సహజ ఔషధాలుగా పనిచేస్తాయి. అమెజాన్లో బాయిలింగ్ రివర్ ఉంది. షెనై టింపిష్కా 65 కిలోమీటర్ల పొడవు. నీటి ఉష్ణోగ్రత 90 నుంచి 100 డిగ్రీల సెల్సియస్. భూగర్భ హాట్ స్ప్రింగ్స్ వల్ల ఏదైనా జీవి దానిలో పడితే వెంటనే మరణిస్తుంది. ఇక్కడ 50 గిరిజన తెగలు
తెగలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాయి. 30 మిలియన్ మంది ప్రజలు జీవిస్తున్నారు. వీరిలో 1 మిలియన్ గిరిజనులు. 400కు పైగా గిరిజన తెగలు 300 భాషలు మాట్లాడతారు. శాటిలైట్ ఇమేజిల్లో 300కు పైగా జియోగ్లిఫ్స్ కనిపిస్తాయి. 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి పురాతన సంస్కృతులు చేసినవి. 2024లో ఒక పురాతన నగరం కనుగొనబడింది. 2500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది ఒక భారీ రహస్యాలను బయటపెట్టింది. ఈ గిరిజనులు ఇప్పటికీ బాణాలు, బుష్ క్రాఫ్ట్, మొక్కల ఔషధాలతో జీవిస్తున్నారు. వీరిలో కొందరు బయటి ప్రపంచాన్ని చూడలేదు. వారికి ఆధునిక సాంకేతికత అంటే ఏమిటో తెలియదు. కపోక్ చెట్టు 200 అడుగుల ఎత్తు పెరుగుతుంది. రఫ్లీసియా పువ్వు 1 మీటర్ వ్యాసం, చెడు వాసన. వాకింగ్ పామ్ చెట్టు రూట్స్ మార్చి కదులుతుంది. జబుటికాబా చెట్టు పండ్లు బెరడుపై పండుతాయి. జైంట్ వాటర్ లిల్లీ ఆకులు మనిషిని మోస్తాయి. అమెజాన్ ప్రతి నిమిషానికి 40 ఫుట్బాల్ మైదానాల సైజు అడవి కోల్పోతోంది. గత 50 ఏళ్లలో 17% నాశనమైంది. 2024లో అగ్నిమాపకాలు 80% పెరిగాయి. డ్రాట్లు తీవ్రమయ్యాయి. ఇది వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ఇక్కడి మకావు పక్షులు 60 ఏళ్లు జీవిస్తాయి. మనుషుల మాటలు అనుకరిస్తాయి. స్లాతులు వారానికి ఒక్కసారి మాత్రమే మల విసర్జన చేస్తాయి. హార్పీ ఈగల్ 7 కిలోల బరువుండి మంకీలను ఎగిరేస్తుంది. బ్లాక్ స్పైడర్ మంకీలు చెట్ల మధ్య దూకుతూ ప్రయాణిస్తాయి. ఇప్పుడు అమెజాన్లో అతి ప్రమాదకర జంతువుల గురించి మరింత వివరంగా చూద్దాం. మొదటిది గ్రీన్ అనకొండ. ప్రపంచంలోనే అతిపెద్ద సాపు, 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల బరువు. ఇది నదులు, చిత్తడి ప్రాంతాల్లో ఉంటుంది. శరీరంతో చుట్టి శ్వాసకోశాన్ని అడ్డుకుని చంపుతుంది. దీని బలం ద్వారా పెద్ద జంతువులు, మొసళ్ళు, జాగ్వార్లను కూడా మింగేస్తుంది. రెండవది జాగ్వార్, అడవి రాజు. బలమైన దవడలు, తలపై కాటు వేసి ఎముకలు చిలికేస్తుంది. ఇది ఒంటరిగా వేటాడుతుంది. 50 చదరపు మైళ్ల టెరిటరీ కలిగి ఉంది. మూడవది బ్లాక్ కైమా, అమెజాన్లో అతిపెద్ద మొసలి. 20 అడుగుల పొడవు, 1000 పౌండ్ల బరువు. ఇది రాత్రి దృష్టి, ఆర్మర్ చర్మం కలిగి ఉంటుంది. చేపలు, పక్షులు, మంకీలు, జాగ్వార్లపై దాడి చేస్తుంది. నాలుగవది బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సాలిపురుగు. అగ్రెసివ్, విషం, తీవ్ర నొప్పి, ప్రియాపిజం, హైపర్ టెన్షన్ కలిగిస్తుంది. ఐదవది గోల్డెన్ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. చిన్నదే కాని 10 మనుషులను చంపే విషం. ఆరవది బుల్లెట్ యాంట్. కాటు తుపాకీ గుండు లాంటి నొప్పి, 24 గంటలు బాధిస్తుంది. ఏడవది ఎలక్ట్రిక్ ఈల్. 860 వోల్ట్ షాక్, మరణం తెచ్చిపెడుతుంది. ఎనిమిదవది రెడ్ బెల్లీడ్ పిరాన్హా. సమూహంగా దాడి, రక్తం చూస్తే ఉన్మాదం. తొమ్మిదవది అమెజానియన్ జైంట్ సెంటిపీడ్. విషపూరిత కాటు, తీవ్ర నొప్పి. 10వది బుల్ షార్క్. మంచినీటిలో ఈదుతుంది, అగ్రెసివ్. ఇంకా ఫెర్డిలాండ్స్ బుష్ మాస్టర్ స్నేక్స్, జైంట్ ఓటర్, క్యాండిరూ వంటివి ఉన్నాయి. అమెజాన్ అందమైనది కానీ ప్రమాదకరమైనది. ఇక్కడి జంతువులు అత్యంత అనుకూలతలు కలిగి ఉన్నాయి. మార్టిన్ స్ట్రీల్ 2007లో 66 రోజుల్లో అమెజాన్ నదిని ఈదాడు. అమెజాన్ పురాతన గిరిజనుల నిలయం. 2,50,000 మంది గిరిజనులు ఉన్నారు. ఈ అడవి ప్రపంచ ఊపిరితిత్తులు. దాన్ని రక్షించుకోవాలి. డిఫారెస్టేషన్, అగ్నిమాపకాలు, క్లైమేట్ చేంజ్ వల్ల ఇది ప్రమాదంలో ఉంది. అమెజాన్ అన్వేషణ ఆహ్వానిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి అడుగు ఒక సాహసం, ప్రతి శబ్దం ఒక హెచ్చరిక, ప్రతి రంగు ఒక రహస్యం, ప్రతి మొక్క ఒక ఔషధం, ప్రతి జంతువు ఒక యుద్ధ వీరుడు. ఈ అద్భుత జంగల్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, భయపెడుతుంది, గౌరవింపచేస్తుంది. ఇది ప్రకృతి యొక్క అతి గొప్ప అద్భుతం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.